హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సంఘ బహిష్కరణ అనే సాంఘిక దురాచారం మనం ఇంతకుముందు విన్నాము. అట్లానే ఇప్పటికి కూడా చాలా మంది గతంలో ఇలా చేశారు, మాకు తక్కువ కులం వాళ్ళని చెప్పి మమ్మల్ని వెలివేశారని ఇది ఈ మధ్య కాలంలో కూడా కొన్ని పేపర్లు అక్కడక్కడ మనం చూస్తుంటాం. అయితే ఇప్పుడు దీనికి రివర్స్ గా ఒక సంఘటన జరిగింది మనకి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం అన్నారం అనే గ్రామంలో బీసీలు కొంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎక్కువ ఉన్నారు. ఒక 80 కుటుంబాలు. తర్వాత ఎస్టీ కుటుంబం ఒకటి, మిగతా వాళ్ళు బీసీలు కొంతమంది ఉన్నారు. అయితే ఈ ఎస్సీ కుటుంబాలు 80 మంది ఆల్మోస్ట్ అందరూ మతం మారి క్రిస్టియానిటీ తీసుకొని మతంలోకి మారి, అక్కడ గంట రాధ అని ఒక ఆమె హిందూ మహిళ వాళ్ళ కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ విధించడం. అంటే ఆ గ్రామంలో వాళ్ళకి ఎవరు వాళ్ళతో మాట్లాడకపోవటం, ఎవరు వాళ్ళకి సహాయం చేయకపోవటం, ఇటువంటి ఒక కట్టుబాటు పెట్టి వాళ్ళని వెలివేయటం జరిగింది కుటుంబాన్ని. ఎందుకు అంటే వీళ్ళు గ్రామంలో ఎంతమంది ఒక 80 కుటుంబాలు మతం మారిపోయి వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయి మైకులు పెట్టడము ఇటువంటివి, రాత్రింబగళ్ళు ప్రార్థనలు అని అదని మైకులు పెట్టడం ఇవి జరిగిన తర్వాత ఆమె దీని మీద పోలీసు వాళ్ళకి ఒకసారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి ఒకసారి ఏదో పని మీద ఎవరో ఒక కుర్రవాడు ఆర్టీఐ కింద వీళ్ళు ఎంతమంది మతం మారారు, వాళ్ళు ఏ క్యాస్టో ఏంటో ఒకసారి వాళ్ళు అంటే ఎస్సీగా ఉండి మతం మారితే బీసీలు అవుతారు కాబట్టి ఆ రకంగా ఏదైనా ఆర్టీఐ కింద ఎవరో పెట్టారని, అది ఏమేమి పెట్టిందని ఈమె మీద అందరూ కలిసి ఒక సంఘం అంతా వాళ్ళు కూర్చొని వీళ్ళ కుటుంబాన్ని బహిష్కరించారన్నమాట. ఈమె ఉదయాన్నే లేచి ఎదురింటి ఆమెతో ఆమెను పలకరిస్తే ఆమె మాట్లాడలేదుట. ఇంకా పక్కన ఎవరన్నా మాట్లాడితే పాలు పోసేవాళ్ళు కూడా, రోజు ఇంటికి వచ్చి పాలు పోసేవాళ్ళు కూడా మానేసి ఇంటికి వచ్చి పాలు పోయటం. ఏంటని అడిగితే మీకు మీతో ఎవరైనా మాట్లాడితే ఫైన్ వేస్తారు, మాకు మిమ్మల్ని వెలేశారు అందరూ కలిసి అని చెప్పడం జరిగింది. దీని మీద ఆమె డిఎస్పీ గారికి ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అంతకుముందే మైకుల్లో ఇటువంటివి పెద్ద పెద్ద హోరెత్తిచ్చేట్టు మైకులు పెట్టి వాళ్ళు అర్ధరాత్రులు కూడా ఇవి చేసినప్పుడే ఆమె పోలీసు వారికి తెలియజేస్తే వాళ్ళు అప్పుడు పెద్దగా యాక్షన్ తీసుకోలేదు. దాని తర్వాత ఇది ఇట్లా ముదిరిపోయిన తర్వాత ఈ సందర్భంగా ఒక 17 మంది మీద వాళ్ళు పోలీసులు కేసు ఫైల్ చేయటం జరిగింది. ఈ క్రమంలో ఆమె అడిగేది, ఇప్పుడు 80 మంది ఎస్సీ కుటుంబాలు మతం మారిన తర్వాత వాళ్ళు బీసీ కిందకి వస్తారు కాబట్టి వాళ్ళ అందరి కుటుంబాలకి అంతమందికి ఆ బీసీ సర్టిఫికేట్లు మంజూరు చేయండి. ఎస్సీ కులం నుంచి వాళ్ళని తీసి బీసీలుగా వాళ్ళని గుర్తించి సర్టిఫికేట్లు మంజూరు చేయండి. వీళ్ళు ఎస్సీ ముసుగులోనే ఇలానే ఉండి వాళ్ళు రిజర్వేషన్లు పొందుతారు. తర్వాత అసలైన అర్హులకి లేకుండా వీళ్ళు ఆ రిజర్వేషన్లు తీసుకునే పరిస్థితి ఉంది కాబట్టి, అసలు ఎస్సీలు అనే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి మా గ్రామంలో ఉన్న వీళ్ళందరినీ కూడా బీసీలు గుర్తించి వాళ్ళకి సర్టిఫికేట్లు జారీ చేయాలని ఇప్పుడు డిమాండ్ చేస్తుంది. అలానే మనం చూస్తే చాలా చోట్ల ఇటువంటివి ఎస్సీలుగా ఉండి మతం మారి వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ అనుభవిస్తూ ఉద్యోగాలు పొందటము, తర్వాత ఈ చదువులు వీటిల్లో కూడా సీట్లు కూడా ఎస్సీ రిజర్వ్ కోటాలో వాళ్ళు సీట్లు తెచ్చుకోవటము, ఫీజు రాయితీలు పొందటము, మళ్ళీ ఏమో వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకొని మా బీసీగా ఉండకుండా ఎస్సీలుగానే చలామణి అవ్వటం, తద్వారా అది అసలు ఎస్సీలుగా ఉన్న వాళ్ళు ఆ రిజర్వేషన్లు కానీ ఏదన్నా ఆ ఉద్యోగాలు కానీ ఆ ఫలాలు అందకుండానే వాళ్ళు అన్యాయం జరుగుతూ ఉండటం వల్ల ఆ వర్గానికి జరిగే అన్యాయం నివారించడానికి ఎక్కడికక్కడ ప్రజలు కూడా ఎస్సీలుగా ఉండి ఎవరైనా మతం మారితే వాళ్ళని బీసీలుగా గుర్తించేటట్లు వాళ్ళ పరిధిలో వాళ్ళకి తెలిసిన వరకు వాళ్ళకి గవర్నమెంట్ వారికి తెలియజేస్తే బాగుంటుంది. అలానే కొన్ని మన దేవాదాయ శాఖలో కూడా ఇట్లా ఎస్సీలుగా రిజర్వేషన్ తో ఉండి వాళ్ళు మతం మారి క్రిస్టియానిటీని అనుసరిస్తూ ఇటు హిందూ దేవాలయాల్లో పనిచేయటం, ఇటువంటివి కూడా చాలా చోట్ల మనం చూస్తున్నాం. ఇప్పటికీ అది ఎప్పటి నుంచి ఎంతమంది పోరాటం చేసినా అది ఎటువంటిది జరగట్లేదు. వాళ్ళు అట్లానే కంటిన్యూ అవుతున్నారు. ఏదైనా డెప్యుటేషన్ మీద వీళ్ళందరిని తీసుకెళ్లి ఏదో డిపార్ట్మెంట్ లో వేసి గవర్నమెంట్ వేరే వాళ్ళని తీసుకొచ్చి హిందువుల్ని హిందూ దేవాలయాల్లో కానీ వీళ్ళని ఇక్కడ రిక్రూట్ చేయాలి. కానీ ఇప్పటికీ పేరు మార్చుకొని ఒకళ్ళు, లేకపోతే ఐడెంటిటీ లేకుండా, అంటే హిందువులుగానే ఉండి చలామణి అవుతూ
క్రిస్టియానిటీ తీసుకొని వాళ్ళు ప్రార్థనలు వాళ్ళు అక్కడ చేసుకోవటము, నుదుటిని బొట్టు పెట్టుకోపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి సాంఘిక దురాచారాలు ఇక అటు నుంచి కూడా బిగినయినాయి. కాబట్టి అందరూ జనాలు కూడా ఒకసారి ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి అన్యాయాలు కానీ ఏదన్నా ఉన్నా మన దేవాలయాల్లో మతం మారి క్రిస్టియానిటీ క్రైస్తవ మతం అవలంబిస్తూ హిందూ దేవాలయాల్లో పనిచేసే వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళని కూడా ఏరివేయాల్సిన అవసరం ఎంతో ఉంది. లేకపోతే మన ధర్మానికి అన్యాయం జరుగుతుంది, అటు నిజమైన ఎస్సీలకు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇది గుర్తించి అందరూ జాగ్రత్తగా ఉంటే సమాజానికి, తద్వారా హిందూ సాంప్రదాయానికి దానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. జై హింద్.